హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. ఈరోజు మనము ఒక కొత్త సుడోకు పజిల్‌తోని మళ్ళీ కలుస్తున్నామండి. ఈ సుడోకు పజిల్ ఈ సుడోకు లాజికా అనే విండోస్ యాప్‌లో నుంచి గ్యాదర్ చేశాను. ఇది సుడోకు లాజికా అనేది ఒక మంచి విండోస్ యాప్. అది మీరు ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. అది మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో దొరుకుతుంది. సుడోకు లాజికా. అది మంచి గేమింగ్ పజిల్ యాప్. అది ఓన్లీ ఫర్ సుడోకు అనమాట. దాంట్లో వేరియస్ టెక్నిక్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. చాలా బావుంటుంది సుడోకు లాజికా. అందులో నుంచి ఒక పజిల్‌ని మనం ఈరోజు చేద్దాం. అది ఏంటి? అది ఎలా సాల్వ్ చేయాలి? ఇది కూడా మనం క్యాండిడేట్ మోడ్ యూజ్ చేసే సాల్వ్ చేద్దాం. ఓకే. క్యాండిడేట్ మోడ్ యూజ్ చేసుకొని వేరియస్ ఏంటి టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా? మళ్ళీ ఏమన్నా ఆహ్, క్యాండిడేట్ మోడ్‌లో మనం ఎలాగా ఏంటి ఎలా సాల్వ్ చేయాలి? డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఎలాగా దాంట్లో వస్తాయి అనేది మనం చూద్దాం. అది చూసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఓకే. స్టార్ట్ చేసేద్దాం. క్యాండిడేట్ మోడ్ ఇప్పుడు లేదు. క్యాండిడేట్ మోడ్ అనేది ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. ఇదండి పజిల్. నేనిప్పుడు ఆన్ చేసి ఇప్పుడు ఆన్ చేశాను కదా క్యాండిడేట్ మోడ్. ఇప్పటి నుంచి మనము ఏంటి హిడెన్ సింగిల్స్ ఎక్కడ ఎలా ఉంటాయని మనం తెలుసుకొని మనము ఫిలప్ చేసేద్దాం. ఇక్కడ చూడండి 1 అనేది ఫస్ట్ బ్లాక్‌లో ఉంది. హిడెన్ సింగిల్‌గా. అక్కడ మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు 1 అనేది. మళ్ళీ 1 అనేది ఫోర్త్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఉంది. ఇక్కడ మనం డైరెక్ట్‌గా 1 అనేది ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 అనేది నైన్త్ బ్లాక్‌లో ఉంది. హిడెన్ సింగిల్‌గా. ఇది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 6 చూడండి. 6 ఎయిత్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఉంది. అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 6 సెకండ్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఉంది. అది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ 6 అనేది హిడెన్ సింగిల్‌గా థర్డ్ బ్లాక్‌లో ఉంది. ఇది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ 6 అనేది సెవెంత్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఉంది. అది డైరెక్ట్‌గా ఫిలప్ అయిపోతుంది. మళ్ళీ 1 అనేది హిడెన్ సింగిల్‌గా ఎయిత్ బ్లాక్‌లో ఉంది. అది డైరెక్ట్ ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ 1 అనేది హిడెన్ సింగిల్‌గా ఫిఫ్త్ బ్లాక్‌లో ఉంది. అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ 4 అనేది హిడెన్ సింగిల్‌గా సెవెంత్ బ్లాక్‌లో ఉంది. అది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. ఇక్కడ చూడండి దీన్నేమంటారంటే పాయింటింగ్ పెయిర్ అంటాం. ఈ పాయింటింగ్ పెయిర్ ఏంటంటే, ఈ 4 అనేది చూస్తే క్యాండిడేట్స్ ఫిఫ్త్ బ్లాక్‌లో, ఫిఫ్త్ బ్లాక్‌లో ఓన్లీ పై ఒక రోలోనే ఉంది. ఇంకా మిగతా ఎక్కడా లేదు. ఓన్లీ ఫస్ట్ రోలో ఫిఫ్త్ బ్లాక్‌లో ఉంది. మిగతా రోలో లేదు కాబట్టి, మిగతా క్యాండిడేట్స్ అనేటివి ఎక్స్‌టర్నల్ బాక్స్ అంటే సైడ్‌వి ఏమన్నా ఉంటే మనం తీసేయొచ్చనమాట అక్కడ. ఇక్కడ మనం సైడ్‌కి ఏమున్నాయి సైడ్ బ్లాక్స్‌లో సిక్స్త్ బ్లాక్‌లో ఫస్ట్ రోలో తీసేయొచ్చు మనం 4 అనేది. పాయింటింగ్ పెయిర్ అనేది ఏంటంటే, ఏదైనా ఒక రోలో గాని, ఒక కాలమ్‌లో గాని సింగిల్ బ్లాక్‌లో ఉంటే, మిగతా బ్లాక్స్‌లో సైడ్స్‌లో మనం తీసేయొచ్చు. మనం ఎలిమినేట్ చేసేయొచ్చు ఆ క్యాండిడేట్స్‌ని. ఇక్కడ మనం 4 అనేది సిక్స్త్ బ్లాక్‌లో మనం ఎలిమినేట్ చేసేయొచ్చనమాట. అది పాయింటింగ్ పెయిర్ అనేది. పాయింటింగ్ పెయిర్ అంటే మీకు అర్థమైందా? పాయింటింగ్ పెయిర్ అంటే ఏదో ఒక రోలో గాని, ఒక కాలమ్‌లో గాని ఉండాలి. ఒక బ్లాక్‌లో. అక్కడ ఉండి ఆ సైడ్స్ బ్లాక్‌లో మనము మళ్ళీ 4 గాని ఏమైనా ఉంటే ఓన్లీ ఆ సైడ్స్ బ్లాక్‌లోనే మనం తీసేయొచ్చు 4ని. ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనం 4 ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఓకే.
ఇక్కడ చూడండి. ఇదేంటంటే క్లెయిమింగ్ పెయిర్ అంటాం. క్లెయిమింగ్ పెయిర్ అంటాం అన్నమాట దీన్ని. క్లెయిమింగ్ పెయిర్ ఏంటంటే ఈ 8 అనేది సిక్స్త్ బ్లాక్‌లో ఉంది. ఓకే. ఈ 8 అనేది సిక్స్త్ బ్లాక్‌లో ఉంది. బట్ ఇక్కడ చూస్తే సిక్స్త్ బ్లాక్‌లో సెకండ్ రోలో సిక్స్త్ బ్లాక్ సెకండ్ రో అబ్జర్వ్ చేయండి. అక్కడ మీరు 8 అనేది ఉంది. 2 టైమ్స్ ఉంది. సో, మిగతా సైడ్స్‌లో అంటే ఫిఫ్త్ ఇంకా ఫోర్త్‌లో 8 అనేది లేదు. సో, 8 అనేది ఓన్లీ సిక్స్త్ బ్లాక్‌లో సెకండ్ రోలో ఉంది. సో, కంపల్సరీ 8 అనేది అక్కడే వస్తుంది. సో, అక్కడ వస్తుంది కాబట్టి మనము మిగతా 8 అనేది ఆ బ్లాక్‌లో నుంచి తీసేయొచ్చు. సో, మిగతా మిగతా 8 ఎక్కడున్నాయి? సిక్స్త్ బ్లాక్‌లో థర్డ్ రోలో ఉన్నాయి. సో, థర్డ్ రోలో నుంచి మనం 8 అనేది ఎలిమినేట్ చేసేయొచ్చు. ఇది క్లెయిమింగ్ పెయిర్ అంటాం. సో, ఇవి ఇంపార్టెంట్. క్లెయిమింగ్ పెయిర్, పాయింటింగ్ పెయిర్. పాయింటింగ్ పెయిర్ ఏంటంటే మీ సైడ్స్ బ్లాక్‌లో నుంచి తీసేస్తాం. ఈ క్లెయిమింగ్ పెయిర్ ఏంటంటే ఆ ఉన్న బ్లాక్‌లో నుంచి ప్రెజెంట్ ఉన్న బ్లాక్‌లో నుంచి మనం తీసేస్తాం. సో, అది డిఫరెన్స్ అన్నమాట. ఇది కొద్దిగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. అంత టఫ్ ఏమి ఉండదు. సో, పాయింటింగ్ పెయిర్, క్లెయిమింగ్ పెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సుడోకులో. సో, ఇవి కంపల్సరీ ఇవి వస్తూనే ఉంటాయి. సో, 8 అనేది ఇప్పుడు మనం తీసేస్తాం. ఈ థర్డ్ రోలో ఈ సిక్స్త్ బ్లాక్‌లో. సిక్స్త్ బ్లాక్ నుంచి థర్డ్ రోలో మనం 8 అనేది తీసేస్తాం. ఒకటి ఇక్కడ. అలాగే ఇక్కడ మళ్ళీ చూడండి. క్లెయిమింగ్ పెయిర్ అనేదొచ్చింది. ఇక్కడ సెవెంత్ బ్లాక్‌లో 9 అబ్జర్వ్ చేయండి. 9 నంబర్ 9 అనేది ఫస్ట్ కాలమ్‌లో ఓన్లీ సెవెంత్ బ్లాక్‌లోనే ఉంది. సెవెంత్ బ్లాక్‌లో ఓన్లీ ఫస్ట్ కాలమ్‌లోనే ఉంది. సెవెంత్ బ్లాక్‌లో. మిగతా ఎక్కడా లేదు. ఆహ్, ఫస్ట్ బ్లాక్‌లో, ఫోర్త్ బ్లాక్‌లో. సో, దాన్ని బట్టి ఏంటంటే 9 అనేది ఓన్లీ ఆ కాలమ్‌లోనే వస్తుంది. ఫస్ట్ కాలమ్‌లో సెవెంత్ బ్లాక్‌లో. సో, మిగతా 9స్ అనేవి ఎక్కడన్నా ఉంటే ఆ బ్లాక్‌లో నుంచి ఎలిమినేట్ చేసేయొచ్చు. ఎందుకంటే అక్కడ రాదన్నమాట 9. 9 అనేది కంపల్సరీగా ఓన్లీ ఫస్ట్ కాలమ్‌లో సెవెంత్ బ్లాక్‌లోనే వస్తుంది. సో, మిగతా 9స్ అనేది ఆ సెవెంత్ బ్లాక్‌లో నుంచి రిమూవ్ చేయొచ్చు. సో, ఎక్కడున్నాయి? సెకండ్ కాలమ్‌లో మనం 9స్ ఉన్నాయి. సెవెంత్ బ్లాక్‌లో. సో, అక్కడి నుంచి మనం రిమూవ్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం రిమూవ్ చేయొచ్చు. 9 అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ ఉండేటివి రిమూవ్ అన్నమాట. ఎలిమినేషన్. గ్రీన్ కలర్ ఉండేటివి అవి అలాగే ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ హిడెన్ సింగిల్ వచ్చింది. 9 నంబర్ 9 ఫస్ట్ బ్లాక్‌లో నుంచి. సో, అది మనం 9 అని డైరెక్ట్‌గా ఫిలప్ చేసేసుకున్నాం. ఇక్కడ చూడండి మళ్ళీ పాయింటింగ్ పెయిర్ వచ్చింది. పాయింటింగ్ పెయిర్ 5 నంబర్ 5. ఇక్కడ నంబర్ 5 ఓన్లీ థర్డ్ బ్లాక్‌లో సెకండ్ కాలమ్‌లో ఒకటే ఉంది. సో, కంపల్సరీగా ఆ సెకండ్ కాలమ్‌లోనే ఉంటుంది 5 అనేది నంబర్ 5 థర్డ్ బ్లాక్‌లో. మిగతా ఎక్కడ ఉండదు. ఆ కాలమ్ అంతటాన. సో, కంపల్సరీ అక్కడే ఉంటది కాబట్టి ఇంకా మిగతా సైడ్స్ అంటే కిందవి. కిందవి చూడండి. కిందవి సిక్స్త్ బ్లాక్‌లో అండ్ నైన్త్ బ్లాక్‌లో. 5స్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకు 5స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలిమినేట్ చేద్దాం. సిక్స్త్ బ్లాక్‌లో, నైన్త్ బ్లాక్‌లో. మళ్ళీ ఇక్కడ 5 అనేది హిడెన్ సింగిల్‌గా ఫార్మ్ అయింది. సిక్స్త్ బ్లాక్‌లో. సో, అది డైరెక్ట్‌గా మనం ఫిల్ అప్ చేసుకోవచ్చు. మళ్ళీ 2 అనేది ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయింది. నైన్త్ బ్లాక్‌లో. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫిల్ అప్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 అనేది నేకెడ్ సింగిల్‌గా సిక్స్త్ బ్లాక్‌లో ఉంది. సో, ఇది కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 9 అనేది సిక్స్త్ బ్లాక్‌లో ఉంది కాబట్టి అది డైరెక్ట్‌గా నేకెడ్ సింగిల్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 2 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. అది 2 అనేది మళ్ళీ ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 అనేది మళ్ళీ హిడెన్ సింగిల్‌గా ఉంది. సో, అది కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఫోర్త్ బ్లాక్‌లో. మళ్ళీ 7 అనేది హిడెన్ సింగిల్‌గా
ఫిఫ్త్ బ్లాక్‌లో ఉంది. సో, ఇది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సారీ, ఇది ఫిఫ్త్ బ్లాక్‌లో కాదు. ఇదేంటంటే సిక్స్త్ రోలో. మీరు అబ్జర్వ్ చేస్తే సిక్స్త్ రోలో 7 అనేది ఉంది. ఓన్లీ ఫిఫ్త్ బ్లాక్‌లోనే సిక్స్త్ రోలో. ఓకే. ఈ సిక్స్త్ రోలో మొత్తం అంతటాన 7 అనేది ఓన్లీ ఫిఫ్త్ బ్లాక్‌లో ఉంది. సో, అది హిడెన్ సింగిల్. సో, అక్కడ మనం 7 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 7 అనేది హిడెన్ సింగిల్‌గా ఫోర్త్ బ్లాక్‌లో ఉంది. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. 7 అనేది. మళ్ళీ 8 అనేది హిడెన్ సింగిల్‌గా మొత్తం రోలో ఉంది. సిక్స్త్ రోలో. ఐదర్ సిక్స్త్ రో గాని, లేదంటే ఫిఫ్త్ బ్లాక్ కానీ. ఏదైనా మీరు తీసుకుంటే 8 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది. సో, అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 2 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. సిక్స్త్ బ్లాక్‌లో. సో, ఇది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ 7 అనేది హిడెన్ సింగిల్‌గా సెవెంత్ రోలో ఉంది మొత్తం. సెవెంత్ కంప్లీట్ రోలో హిడెన్ సింగిల్ ఈ సెవెంత్ రో మొత్తం అంతటన హిడెన్ సింగిల్‌గా ఉంది 7. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా 7 అనేది ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 అనేది ఇక్కడ హిడెన్ సింగిల్‌గా మొత్తం అంతటన సెవెంత్ రోలో ఉంది. ఈ సెవెంత్ రో అంతటన 5 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది కాబట్టి, ఇక్కడ మనం 5 అనేది డైరెక్ట్ ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 9 అనేది నేకెడ్ సింగిల్‌గా ఎయిత్ బ్లాక్‌లో ఉంది. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మళ్ళీ 9 అనేది హిడెన్ సింగిల్‌గా సెకండ్ బ్లాక్‌లో ఉంది. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 5 అనేది హిడెన్ సింగిల్‌గా నైన్త్ బ్లాక్‌లో ఉంది. సో, ఇది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 7 అనేది హిడెన్ సింగిల్‌గా సెవెంత్ బ్లాక్‌లో ఉంది. సారీ ఇది నైన్త్ రోలో 7 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది మొత్తం. సో, ఈ నైన్త్ రో మొత్తం అంతటాన 7 అనేది హిడెన్ సింగిల్. సో, ఇక్కడ మనం 7 అని డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. అలాగే 7 అనేది హిడెన్ సింగిల్‌గా ఎయిత్ బ్లాక్‌లో ఉంది కాబట్టి, ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. 2 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది కాబట్టి, ఎయిత్ బ్లాక్‌లో డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 2 అనేది హిడెన్ సింగిల్‌గా కాలమ్ ఆ! రో 1లో రో 1లో మొత్తం అంతటాన హిడెన్ సింగిల్‌గా ఉంది 2 అనేది. మొత్తం అంతటా రో 1లో హిడెన్ సింగిల్‌గా 2 అనేది ఉంది కాబట్టి డైరెక్ట్‌గా మనం 2 అనేది ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 అనేది హిడెన్ సింగిల్‌గా మొత్తం రో 1లో అంతా ఉంది కాబట్టి ఇక్కడ మనం 5 అనేది డైరెక్ట్ ఫిలప్ చేసుకోవచ్చు. 8 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది ఫస్ట్ రో అంతటన. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ 5 అనేది హిడెన్ సింగిల్‌గా ఫస్ట్ బ్లాక్‌లో అంతా ఉంది. సో, ఫస్ట్ బ్లాక్‌లో ఉంది కాబట్టి 5 అనేది డైరెక్ట్ ఫిలప్ అయిపోతుంది. సో, ఇక్కడ మళ్ళీ 8 అనేది హిడెన్ సింగిల్‌గా సెకండ్ రో అంతటా ఉంది. సెకండ్ రోలో మొత్తం అంతటాన హిడెన్ సింగిల్‌గా ఉంది. ఇదంతా సెకండ్ రో అంతా కంప్లీట్‌గా హిడెన్ సింగిల్‌గా 8 అనేది ఉంది కాబట్టి 8 అనేది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 4 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది కాబట్టి
4 అనేది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 4 అనేది హిడెన్ సింగిల్‌గా సెకండ్ బ్లాక్‌లో ఉంది. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి మిగతావన్నీ ఫిలప్ చేసుకుంటూ ఎళ్ళిపోవడమే. 2 అనేది డైరెక్ట్ నేకెడ్ సింగిల్, 3 నేకెడ్ సింగిల్, 4 నేకెడ్ సింగిల్, 3 నేకెడ్ సింగిల్, 2 నేకెడ్ సింగిల్, 3 నేకెడ్ సింగిల్, 8 నేకెడ్ సింగిల్, 3 నేకెడ్ సింగిల్, 2 నేకెడ్ సింగిల్, 2 నేకెడ్ సింగిల్, 3 నేకెడ్ సింగిల్, 4 నేకెడ్ సింగిల్, 8 నేకెడ్ సింగిల్, 4 నేకెడ్ సింగిల్, 8 నేకెడ్ సింగిల్, 9 నేకెడ్ సింగిల్, 3 నేకెడ్ సింగిల్, 9 నేకెడ్ సింగిల్. సో, ఇదండి కంప్లీట్ అయిపోయింది మనకి సుడోకు అనేది. సో, ఈ పజిల్ అనేది మనం కంప్లీట్ చేసాం ఇలాగా. సో, ఇక్కడ మనము పాయింటింగ్ పెయిర్, క్లెయిమింగ్ పెయిర్ అనేది మనం చూసాం. సో, ఇలాగా మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి టెక్నిక్స్. అవి అప్లై చేసి మనం సుడోకు అనేది సాల్వ్ చేసుకోవాలి. సో, ఇంకా మళ్ళీ మంచి టెక్నిక్స్ ఉంటాయన్నమాట ముందు ముందు. అవేమైనా చూద్దాం. అవి ఎలా సాల్వ్ చేయాలో మనం చూసి అది ఏంటి అనేది మనం తర్వాత తర్వాత ముందు ముందు పజిల్స్‌లో మనం తెలుసుకుంటాం. సో, ప్రస్తుతానికి ఈ పజిల్‌తో ఈ సెషన్‌తో కంప్లీట్ చేశాం కాబట్టి, ఇక్కడితో మనం ఈ సెషన్ క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో ఇంకో మంచి పజిల్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.